మహానుభావుడు వ్యాసభగవానుడు 300 మంది శిష్యులతో కలిసి దక్షారామ క్షేత్రానికి బయలుదేరుస్తున్నాడు. మధ్యలో అగస్త్య మహర్షి కనబడ్డాడు. అగస్త్య మహర్షితో మాట్లాడుతూ దక్షారామ క్షేత్రం గురించి పార్వతీదేవి ఏమని చెప్పిందో చెప్పాడు. చెప్తూ ఒక మాట అన్నాడు. అసలు నిజానికి ఈ యావత్ ప్రపంచంలో కూడా చాలా చాలా గొప్పదైనటువంటిది కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి ఈ భారతదేశం. మళ్ళీ ఈ భారతదేశం అంతటిలోనూ కూడా చాలా గొప్పదైనటువంటి క్షేత్రం ఏది అంటే కాశీ ఎక్కుడు. కాశీ క్షేత్రం అన్ని క్షేత్రముల కన్నా కూడా చాలా గొప్ప క్షేత్రం. అంబ పార్వతి నాతోడ అనతిచ్చే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశికన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి. అంబ పార్వతి నాతోడ అనతిచ్చే ఈ దక్షారామ క్షేత్రం గురించి స్వయంగా అమ్మ అయినటువంటి పార్వతీదేవి నాతో ఒక విషయం చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం. ఆ కాశీక్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా? ఒక్క దక్షారామమే. దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు గౌరవమున, కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశికన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి. కాశీ పట్టణానికి వెడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి. కానీ దక్షారామ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షారామ క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది. అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు. అర్థ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే, ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు. అక్కడికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించిన, భీమనాథుణ్ణి నోరు విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు. అంటే అది మన అవసరమై ఉండాలి. ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో, ఏ ఇబ్బంది కలిగి మనం బాధపడుతున్నామో ఆ ఇబ్బందిని తొలగించి మనని కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడైనటువంటి పరమశివుడు భీమనాథుడన్న పేరుతో దక్షారామ క్షేత్రంలో వెలిచి ఉన్నాడు. అది భోగమోక్ష నివాసంబు దక్షవాటి. ఆ క్షేత్రానికి వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థన చేస్తే భోగానికి భోగము ఇస్తాడు. అంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని ఇస్తాడు, మోక్షానికి మోక్షము ఇస్తాడు. అందుకే కాశీపట్టణం అయితే కేవలం మోక్షమునకే ప్రఖ్యాతి. దక్షారామ క్షేత్రమైతే ఏదో మోక్షం ఒక్కటి ఇవ్వడం కాదు, మోక్షమునకు భోగమునకు కూడా అలవాలమైనటువంటి క్షేత్రము దక్షారామ క్షేత్రం ఒక్కటే. అందుకే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున. నిజానికి గౌరవానికి కాశీ కన్నా ఎక్కువ వైభవం కలిగినటువంటి క్షేత్రం ఈ భూమి మీద ఏది అంటే దక్షారామం ఒక్కటే. దక్షారామం లాంటి క్షేత్రము లేదయా. కాబట్టి భీమనాయకుండర కొరలేని వేల్పు సకలాభ్యుదయంబులు నీకు అయ్యడున్. ఆ భీమేశ్వరుడున్నాడే, భీమనాథుడున్నాడే దక్షారామంలో, ఆయన్ని నమ్ము, ఆ దక్షారామం వెళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథుడే అక్కడ భీమనాథుడిగా ఉన్నాడు. ఆ భీమనాథుణ్ణి సేవించు. ఆయన నీకు తీర్చలేనటువంటి కోరిక అన్నది లోకంలో లేదు. ఎందుచేతనో తెలుసా? స్వయంగా పార్వతీదేవి చెప్పినటువంటి మాట, భీమనాథుని కన్నను గొప్ప వేల్పు దక్షవాటంబు కంటే నున్నత పదంబు సప్త గోదావరము కంటే అఖిల తీర్థసారమైన తీర్థసారంబు జగతి లేదు. దక్షారామ క్షేత్రంలో 3 విశేషములు ఉన్నాయని చెప్పింది అమ్మవారు. ఏమిటా విశేషాలు అంటే మొట్టమొదటిదేది అంటే అసలు భీమనాథుని కన్నను పెద్ద వేల్పు. దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథుడి కన్నా గొప్ప దైవం ఒకటి ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భోగం ఇవ్వాలన్నా ఆయనే, మోక్షం ఇవ్వాలన్నా ఆయనే. ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శంకరుడు వెలిసినటువంటి క్షేత్రం.
కాబట్టి అక్కడ ఉన్నటువంటి భీమనాయకుడు మహానుభావుడై ఎంత గొప్ప కోర్కెనైనా సరే తీర్చగలిగిన వాడై ఉంటాడు. ఒక అవసరం తీరకుండా ఎంతో బాధపడవలసిన అవసరం ఎందుకు వస్తుంది? గత జన్మలలో చేసినటువంటి పాపం అడ్డొస్తే ఆ పాపము అడ్డొచ్చి ప్రతిబంధకమై మనని బాధ పెడుతుంటే బాధపడుతుండడమే తప్ప ఆ ప్రతిబంధకాన్ని దాటి కార్యాన్ని సాధించలేం. కానీ భీమనాథుడి అనుగ్రహం ఉందనుకోండి, అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదనుకున్నటువంటి పని కూడా జరిగి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది దాని వలన కార్యాన్ని సాధించగలరు. అంత గొప్ప అనుగ్రహ ప్రదాత. అందుకే భీమనాథుని కన్నను పెద్దవేల్పు, భీమనాయకుడి కన్నా గొప్ప దైవం ఇక ఈ భూమి యందు లేడు. కాబట్టి భీమనాయకుని కన్నను పెద్దవేల్పు, దక్షవాటంబు కంటే నున్నత పదంబు. దక్షారామం కన్నా కూడా గొప్ప క్షేత్రం అసలు ఈ భూమి మీద లేదు. కాబట్టి దక్షవాటంబు కంటే నున్నత పదంబు, సప్త గోదావరము కంటే అఖిల తీర్థసారమైన తీర్థరాజంబు జగతి లేదు. ఈ జగత్తు మొత్తం మీద, ఒక్క ఈ దేశంలో కాదు, జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, యావత్ భువనములలో అసలు దక్షారామంలో ఉన్నటువంటి సప్తగోదావర తీర్థం లాంటి తీర్థం ఇంకొకటి లేదు. అంత గొప్ప తీర్థము అక్కడే ఉంది. పైగా ఆ తీర్థాన్ని చూడ్డానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, స్నానం చేయడానికి ఏదో మళ్ళీ దూరంగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. దేవాలయం ఎక్కడున్నదో ఆ దేవాలయం యొక్క వెనక భాగంలో మెట్లు దిగితే సప్తగోదావరం ఉంటుంది. సప్తగోదావరం స్నానం చేసి మెట్లెక్కితే దక్షారామం దేవాలయం. కాబట్టి భీమనాథుని కన్నా గొప్ప దైవము లేడు. దక్షారామ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం అసలు ఈ లోకంలో లేదు. అన్నిటిని మించి సప్తగోదావరం కన్నా గొప్పదైనటువంటి తీర్థం ఇక ఈ లోకంలో లేదు. ఎందువల్ల దక్షారామం అంత గొప్పదైంది? ద్రాక్షారామం ద్రాక్షారామం అంటుంటారు. ద్రాక్షారామం కాదు దాని పేరు, దక్షారామం. దక్షారామం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి అక్కడ ఆ పేరు వచ్చింది. ఆ క్షేత్రము అంత గొప్పదవడానికి ఒక కారణము చెప్తారు. మిగిలినటువంటి ఏ క్షేత్రాలలో లేనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆ క్షేత్రములో సంభవించాయి. ఎందుచేత అంటే ఆ క్షేత్రంలో దక్షుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసినప్పుడు లోకంలో ఎక్కడా లేనటువంటి రీతిలో యజ్ఞం ఒక లేడి రూపాన్ని పొంది పారిపోయింది అక్కడి నుంచి. అసలు యజ్ఞం జరుగుతుంటే యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోవడం అనేటటువంటిది లోకంలో ఎక్కడా జరగలేదు. ఒక్క దక్షారామంలోనే ఇర్రి రూపము దాల్చి, లేడి రూపం దాల్చి పారిపోయింది. ఎందుకు పారిపోవలసి వచ్చింది అంటే ఒకానొకప్పుడు దక్ష ప్రజాపతి యొక్క ఆరామం, అక్కడ దక్ష ప్రజాపతి నివాసం చేస్తూ ఉండేవాడు. ఆయనకి ఒక కోరిక కలిగింది. పార్వతీదేవి అంటే అమ్మవారు తరువాతి అవతారంలో ఆవిడ పార్వతి అయింది. ఆ తల్లి జగదంబ నాకు కుమార్తెగా రావాలి అని కోరుకున్నాడు. ఎవరు కుమార్తెగా రావాలని కోరుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. కాబట్టి కుమార్తెగా వస్తుంది. అలాగే వచ్చింది దక్ష ప్రజాపతికి. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లికి మాత్రం అన్ని అవతారముల యందు భర్త మాత్రం ఒక్కడే. భర్త మాత్రం పరమేశ్వరుడే. ఎంతమంది పురుషులైనా ఆమెని కుమార్తెగా రమ్మని కోరవచ్చు, కానీ నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి దగ్గర వేరొక భావనతో కానీ నిలబడ్డా వెంటనే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళు ఎర్రపడతాయిట, కోపం వస్తుంది ఆవిడికి. నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి దగ్గర నిలబడకూడదు, అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అని మాతృభావన చేసి అమ్మవారి దగ్గర నిలబడాలి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కోరుకున్నాడు, అమ్మా నువ్వు నాకు కుమార్తెగా రావాలమ్మా అన్నాడు. కాబట్టి వెంటనే ఆవిడ అనుగ్రహించి తప్పకుండా నేను నీకు కుమార్తెగా వస్తాను అని ఆ తల్లి దక్షుడికి కుమార్తెగా వచ్చింది. దక్షుడికి కుమార్తెగా వచ్చింది కనుక దాక్షాయణి అనేటటువంటి పేరు పొందింది.
దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారే స్వయంగా కుమార్తెగా వచ్చి దక్ష ప్రజాపతిని అనుగ్రహించినప్పటికీ ఆమె పాతివ్రత్యం చేత శంకరుడికే ఇల్లాలు, అందుకని శంకరుడికి ఇల్లాలైంది. కానీ తరువాతి కాలంలో దక్ష ప్రజాపతికి పరమశివుని యందు వైముఖ్యం పెరిగింది. ఆ వైముఖ్యం పెరిగిపోయినటువంటి కారణం చేత శివుడికి హవిస్సు లేకుండా నిరీశ్వర యాగం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. చేసి అసలు శంకరుడికి హవిస్సు ఇవ్వను, హవిస్సు లేని యజ్ఞం చేస్తానని ఆ దక్షారామంలోనే ఒక గొప్ప యజ్ఞాన్ని సంకల్పం చేసి చెయ్యడం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం చూడడానికి రమ్మని ఋషుల్ని దేవతల్ని ఆహ్వానించాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళకపోతే దక్ష ప్రజాపతి శపిస్తాడేమోనని భయపడి బయలుదేరి వెడుతున్నారు. పార్వతీదేవి చూసింది, లోకం ఎప్పుడైనా దారి తప్పుతోందనుకోండి, శంకరుడి పట్ల పాటించవలసినటువంటి మర్యాదని పాటించలేదనుకోండి, ఆమె శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. ఆయనకి కోపం తెప్పించి లోకాన్ని శిక్షింపచేసి మళ్ళీ దారిలో పెడుతుంది. అందుకని ఆవిడ అంతఃపురం యొక్క మేడ మీద నిలబడి చూస్తూ ఉండగా ఈ దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా యజ్ఞానికి వెడుతున్నారు. ఆమె చకచకా కిందకి దిగి వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పింది. కావున ఆయజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధి ఏగెదరదిగో దేవా మనమిప్పుడతటికి పోబలనెను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది. అభవా అంటే ఓ శివ, అదిగో ఆ ఆకాశ మార్గంలో దేవతలు, ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞం చూడడం కోసం వెళ్తున్నారు. నాకు కూడా అదిగో ఆ యజ్ఞం చూడాలని కోరికగా ఉంది. అందుకని నేను కూడా యజ్ఞానికి వెడతాను. అయితే నిన్ను నన్ను పిలవలేదుగా, పిలవకుండా ఎందుకెడతావు అంటావేమో శివ. అనయము పిలువక యుండంచన అనుచిత మందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది. పిలవకపోయినా నలుగురి ఇంటికి వెళ్ళవచ్చు. తండ్రి గారి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పిలుపక్కర్లేదు, కూతురు అల్లుడు వెళ్ళవచ్చు. గురువుగారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ప్రత్యేకంగా పిలవక్కర్లేదు, వెళ్ళవచ్చు. సుహృత్ అంటే మంచి స్నేహితుడి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పిలవక్కర్లేదు. అలాగే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పిలవక్కర్లేదు, వెళ్ళవచ్చు. ఈ 4 కారణములకు వెళ్ళవచ్చు. నా తండ్రి కాబట్టి దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్ళవచ్చు, కాబట్టి నేను వెడతాను అంది. ఆయన అన్నాడు, నువ్వు వెడితే నాకు అభ్యంతరం లేదు, కానీ కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు మొడులు వేచి భూరి రోషాక్షులై చూతురదియుకాక సుదతి వినుము. చాలా దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు వాళ్ళింటికి ఎవరైనా వెడితే వాళ్ళ మనసులో అవతల వారంటే ఇష్టం లేదు కనుక వాళ్ళు వచ్చినటువంటి వాళ్లతో ప్రేమతో మాట్లాడరు. కోపంతో ఇలా కనుబొమలు ముడివేసి యువతల వాళ్ళని చూస్తారు, పలకరించరు. అలా పలకరించకపోతే ఆ వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా అవమానంగా ఉంటుంది. నా మాట విను పార్వతి, నిజానికి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలందరిలోకి దక్షుడికి నువ్వంటేనే ఇష్టం. కానీ ఇవాళ నా మీద దక్షుడు చాలా కోపం పెట్టుకున్నాడు. నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను చూడగానే నేను జ్ఞాపకానికి వస్తాను. నిన్ను పలకరించాడు, 10 మందిలో అవమానిస్తాడు. కాబట్టి నా మాట విను, నువ్వు వెళ్ళవద్దు ఆ యాగానికి అన్నాడు. కాదు, నేను వెడతానంది అమ్మవారు. భర్త మాట కాదని అమ్మవారు వెడుతుందా? నిజంగా ఆవిడ ఎందుకు వెడుతుంది అంటే ఒక్క కారణానికి వెడుతోంది. శంకరుడి విషయంలో దారి తప్పి తప్పు చేస్తున్నాడు. తండ్రి అయినా సరే దక్ష ప్రజాపతి కొడుకుతో సమానమే తత్వంలో. ఆ యజ్ఞానికి దేవతలు వెళ్ళారు, మునులు వెళ్ళారు, ఋషులు వెళ్ళారు. ఇలా లోకం దారి తప్పడానికి వీల్లేదు. వాళ్ళందరూ ఆమె బిడ్డలు. ఎందుకని ఆ బ్రహ్మకీట జనని, ఈ సమస్త విశ్వమునకు ఆమె తల్లి. తండ్రి పట్ల వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తుంటే ఆయనకి కోపం తెప్పించి వాళ్ళకి శిక్ష వేయించి వాళ్ళని మళ్ళీ సరైనటువంటి మార్గంలో నడిచేటట్టుగా చెయ్యాలి ఆవిడ. అందుకే శంకరుడిని నేను వెళ్ళి తీరాలి యజ్ఞానికి అని చెప్పి ఆ తల్లి బయలుదేరింది. బయలుదేరి దక్షారామ క్షేత్రానికి వచ్చింది. అక్కడే దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు.
అక్కడికి బయలుదేరి ఆవిడ వస్తుంటే ఆవిడితో పాటుగా ప్రమదగణాలు కూడా బయలుదేరి వచ్చాయి. వచ్చిన తరువాత తిన్నగా అక్కడికి వెళ్ళింది. దక్ష ప్రజాపతి పలకరించలేదు. ఆ యజ్ఞభూమిలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా అమ్మో పార్వతీదేవిని పలకరిస్తే దక్ష ప్రజాపతికి కోపం వస్తుందేమోనని ఎవ్వరూ పలకరించడం మానేశారు. ఆవిడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నా భర్తని గౌరవించని చోట నేను నిలబడననుకుంది. వెంటనే దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒక ప్రశ్న వేసింది. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ పరేత భూచెరుండు పరమేశ్వరుండని నింద చేసెదవు. నువ్వు ఆయన ఏదో మెడలో పుర్రెల మాల వేసుకుంటాడని శ్మశానవాసి అని నింద చేస్తున్నావు. కానీ నిజానికి ఆ చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు కూడా ఆ పరమశివుని యొక్క పాదములలో ఉన్నటువంటి ధూళిని తీసి తల మీద చల్లుకుంటున్నాడు. ఆయన పైకి అలా కనపడతాడు, కానీ లోకములను కాపాడడం కోసం అలా ఉంటున్నాడు తప్ప శ్మశానంలో చిట్ట చివర తీసుకెళ్ళి వ్యక్తి ప్రాణం పోయిన తరువాత దహించేస్తారు. అప్పుడు జీవుడు శరీరంలోంచి లేచి నిలబడతాడు. తన వారన్న వారందరూ వెళ్ళిపోతారు. కాలిపోయిన తర్వాత వాడొక్కడే శ్మశానంలో మిగిలిపోతాడు. నేనున్నాను అని నిలబడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు అందరూ వెళ్ళిపోతారు. వాడు ఒక్కడే ఉండిపోతే బెంగ పెట్టుకోకురా, నేనున్నానని ఓదార్చడానికి శంకరుడు అక్కడ ఉన్నాడు. అటువంటి వాణ్ణి పట్టుకొని పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధురుడున్ పరేతభూ చెరుండని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప మరి వాక్పతి ముఖ్యులు అమ్మహాత్ము చరణ చరణ సరోజ రేణువులన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్. నీ ఇష్టం వచ్చినట్టుగా శంకరుడు గురించి మాట్లాడుతున్నావే, ఆ శంకరుడు యొక్క పాదముల యొక్క ధూళిని నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు తీసి రోజు నెత్తి మీద చల్లుకుంటాడు. నీకు బుద్ధి లేదా? నీ తండ్రి అంతటి వాడు శంకరుడి యొక్క పాద రేణువులను తీసి తల మీద చల్లుకుంటుంటే నువ్వు శివుణ్ణి నింద చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నేను నీకు కుమార్తెనై పుట్టాను కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకున్నాను. నీ యొక్క కీర్తి ప్రకాశించడం కోసం దాక్షాయణి అని పిలిచినప్పుడల్లా దక్షుడి కూతురు అని అందరికీ గుర్తు రావాలి అని నేను దాక్షాయణి అని పేరు పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెడితే పరమశివుడికి కోపతాపాలుండవు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రయో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదాచదాశివం భజే అంటారు. అన్నిటి యందు సమభావనతో ఉంటాడు ఆయన. కాబట్టి నువ్వు ఒకవేళ ఇలా విరోధభావంతో ప్రవర్తించినా శంకరుడు మాత్రం మనసులో పెట్టుకోడు. కానీ నువ్వు మాత్రం ఆయన పట్ల ఇటువంటి వైషమ్యంతో ప్రవర్తిస్తున్నావే. నేను తిరిగి వెళ్ళిన తరువాత పరమశివుడు పరమప్రీతితో దాక్షాయణి అని నన్ను పిలిస్తే నా మనసు చివుక్కుమంటుంది. నేను నీకు కూతురై వచ్చినందుకు ఆ పేరు పెట్టి పిలుస్తుంటే నాకు నువ్వు శంకరుణ్ణి నింద చేస్తున్నావన్న మాట గుర్తొస్తుంటే నీకు కూతురుగా ఉండకూడదనిపిస్తుంది. అందుకే ఈ శరీరంతో నేను ఉంటే నీ పేరుతో కలిపి నన్ను దాక్షాయణి అని పిలుస్తారు. అందుకని ఇక నేను ఈ పేరుతో ఈ భూమి మీద ఉండను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది. ప్రతిజ్ఞ చేసి నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించే పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా ఓర్వ హేయభాజనమైన శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. మనుష్యుడు తెలియక ఏ బల్లిపడినటువంటి పులుసునో పోసుకుని అన్నం తినేసినా చాలా బాగుంది చాలా బాగుందని పులుసు గరిటెతో తీసుకుని అన్నంలో పోసుకుని తినేసి ఆఖరణ పులుసు కొద్దిగా మిగిలితే గరిటెతో ఇలా తీస్తే అందులో చనిపోయిన పెద్ద బల్లి ఉందనుకోండి, రుచిగా ఉంది పులుసు అని చెప్పి నేను తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? కంఠంలో వేలు పెట్టుకుని మరీ కక్కు తెచ్చుకుని కడుపులో ఉన్న పదార్థాన్ని కక్కేస్తాడే. అలా ఇక పైన నీ కూతురు అన్న పేరుతో నేను ఈ శరీరంతో ఉండడానికి ఇష్టపట్టలేదు. కాబట్టి హేయభాజనమైన ఈ శరీరమున్ విడచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పి ఆ తల్లి యోగాగ్నిని రగల్చి అందులో తన శరీరాన్ని త్యాగం చేసేసింది.
ఈ వార్త ప్రమదగణాలు పట్టుకెళ్ళి శంకరుడితో చెప్పారు. ఆ మాట విన్నాడు శంకరుడు. అప్పటి వరకు పరమ ప్రశాంతంగా కూర్చున్నటువంటి స్వామి ఒక్కసారి రౌద్రాన్ని పొందాడు. ఆయనని రుద్రమూర్తిని చేసి కోపం వచ్చేట్టు చేసి దారి తప్పిన పిల్లల్ని శిక్ష వేయించి మళ్ళీ వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిచేటట్టుగా చెయ్యడం కోసం కదూ అమ్మవారి ప్రయత్నం చేసింది. అందుకని ఆ తల్లి ఎప్పుడైతే శరీరాన్ని యోగాగ్నలో త్యాగం చేసిందనేటటువంటి మాట శంకరుడు విన్నాడో, ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడివ దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్జద్ధూరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్నిశిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించెజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచివైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక్కసారి కోపం వచ్చి ఆకాశంలో వర్షం వచ్చే ముందు నల్లని మబ్బు మధ్యలో మెరిసేటటువంటి మెరిపు ఎలా ఉంటుందో అటువంటి ఒక జడని పెరికి దాన్ని తీసి కైలాస పర్వతం మధ్యలో ఉన్నటువంటి ఒక శిలకి వేసి కొట్టాడు. కొట్టేటప్పటికి అందులోంచి ఒక అద్భుతమైనటువంటి శరీరం ఒకటి పుట్టి అది భూమి మీద పాదాలుంటే ఆకాశానికి తల తగులుతూ లేచి నిలబడింది. అభ్రంలిహాదభ్ర విభ్రమా భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణ తతిదుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు మా వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. ఆయన పుట్టినటువంటి ఆ ప్రాణికి వీరభద్రుడు అని పేరు. ఆయన భౌమ్యాకాశములు ఏకమైపోయేటట్టుగా అంత ఎత్తున శరీరం ఉండేటట్టుగా పుట్టాడు. ఆయన వెంట్రుకలు ఇలా నిలబడితే ఏదో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో, వెంట్రుకల మీద దీపాలు పెడితే ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తూ మంటలు మండుతున్నట్టుగా ఉంది. 1000 బాహువులతో అనంతమైనటువంటి ఆయుధాలు చేతిలో పట్టుకొని పరమశివుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి, శివా ఏమి ఆజ్ఞ, దేని చేత నన్ను మీరు సృజించారని అడిగాడు. అడిగితే అదిగో దక్ష ప్రజాపతి ఆ దక్షారామంలో నాకు వ్యతిరేకంగా నాకు హవిస్సు లేనటువంటి యాగాన్ని చేస్తున్నాడు. అలా యాగాన్ని చేసినటువంటి కారణం చేత మీ తల్లి అయినటువంటి ఆ జగదంబ అక్కడికి వెళ్ళి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టింది. కాబట్టి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు. వెంటనే బయలుదేరి వీరభద్రుడు దక్షారామ క్షేత్రానికి వచ్చాడు. అందుకే దక్షారామంలో కొన్ని ఆశ్చర్యాలు జరిగాయి. ఎచ్చోట తాపారె ఇర్రి రూపము దాల్చ అతిసాధ్వసంబుతో నద్ధరంబు ఎచ్చోట వాటిల్లె భాషావధూటికి అతిజుగుప్సితమైన అంగవికృతి ఎచ్చోట ముచ్చిచ్చు లేడేసి నాల్కలు కొండనాల్కల వరకు కొతవడియే ఎచ్చోట నులివేడి ఎండపండులు రాల పోషార్కదంతంబు బోసివడియే చిందు వందయ్య ఎచ్చోట ఇందుయనుచు వీరభద్రుడి చెప్పెదురు ఎచ్చట వీరభద్ర విజృంభణంబు దక్షుడెచ్చోట పొట్టేలు దలధరించే భీమమండలి నుండు చెప్పుదురు భీమమండలి నుండు పెద్దమునులు అంటారు. దక్షవాటం ఆ దక్షారామ క్షేత్రానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఎచ్చోట దాబారి ఇర్రి రూపము దాల్చి అతిసాధ్వసంబుతో నద్ధరంబు. ఆ వీరభద్రుడు ప్రళయకాల భయంకరమైనటువంటి స్వరూపంతో వచ్చి ఆ 1000 చేతులలో ఉండేటటువంటి ఆయుధాలు పైకి తీసి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తుంటే అసలు ఎప్పుడూ ఎక్కడా జరగనటువంటి రీతిలో ఆ యజ్ఞం భయపడిపోయి ఒక లేడీ రూపాన్ని పొంది, లేడీగా అయితే తొందరగా పరిగెత్తి పారిపోవచ్చని యజ్ఞం మొట్టమొదటిసారి భారతదేశంలో లేడీ రూపాన్ని ధరించి వీరభద్రుడికి దొరకకుండా పారిపోయినటువంటి భూమి దక్షారామం. కాబట్టి ఎచ్చోట దాబారి ఇర్రి రూపము దాల్చి అతిసాధ్వసంబుతో నద్దరంబు ఎచ్చోట పాటిల్య భాషావధూటికి అతిజుగుప్సితమైన అంగవికృతి. ఈ చోట వాటిల్లే భాషావధూటి అంటే సాక్షాత్ సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి కూడా దక్షయజ్ఞానికి వచ్చింది.
పరమశివుడికి హవిస్సు లేని యజ్ఞం జరుగుతోందని తెలిసి కూడా బ్రహ్మగారి కొడుకు కనుక కొడుకు మీద ఉన్నటువంటి వ్యామోహంతో దక్ష ప్రజాపతి తప్పు చేస్తున్నాడని తెలిసి వచ్చి కూర్చొని వీణ వాయిస్తోంది. మంచి పారవస్యంలో ఉంది. వచ్చినటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ చితక్కొట్టేస్తున్నాడు. అక్కడ కూర్చున్నది సరస్వతీదేవి. బొత్తిగా ఆవిడ పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తిస్తే బాగుండదని పారవస్యంతో వీణ వాయిస్తున్నటువంటి సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి తన యొక్క 2 గోళ్లతోటి ఆవిడ ముక్కు పట్టుకుని గట్టిగా గిల్లి ఇలా తిప్పి లాగేశాడు. సరస్వతీదేవి యొక్క ముక్కు ఊడిపడిపోయినటువంటి క్షేత్రం దక్షారామం. కాబట్టి ఎచ్చోట వాటిల్లె భాషావధూటికి అతి జుగుప్సితమైన అంగవికృతి. తర్వాత మళ్ళీ ముక్కు పెట్టాడు పరమశివుడు. కాబట్టి ముక్కు వచ్చింది. లేకపోతే అసలు ముక్కు లేకపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది లోకంలో. సరస్వతీదేవి అంతటి దానికి ముక్కు ఊడి కింద పడిపోయినటువంటి క్షేత్రం ఇది అంటే దక్షారామ క్షేత్రం. అంతేకాదు, ఎచ్చోట ముచ్చిచ్చు లేడేసి నాల్కలు కొండనాల్కుల వరకు కోతవడియే. ముచ్చిచ్చు అంటే 3 రకాలైనటువంటి అగ్నిహోత్రం, త్రేతాగ్నులు అంటారు. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఇలా 3 అగ్నులు ఉంటాయి. అగ్నికి 7 నాలుకలు ఉంటాయి. ఆ 7 నాలుకలు చాపి ఆయన హవిస్సు పుచ్చుకుంటూ ఉంటాడు. నాలుకలు చాపి పుచ్చుకుంటున్నట్టుగా అందుకే జ్వాలలు ఇలా తీసుకుంటూ ఉంటాయి. ఆ 7 నాలుకలు చాపుతాడు. ఆ దక్ష యజ్ఞంలో మరి 3 వేదికల మీద త్రేతాగ్నులు ఉన్నాయి. ఉండి స్వాహ అంటూ అక్కడ ఇస్తున్నటువంటి ఆ హవిస్సుని, ఆజ్యాన్ని అగ్నిహోత్రుడు నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడు. చూశాడు వీరభద్రుడు. నువ్వు ఇక్కడ కూర్చుని శంకరుడికి హవిస్సు లేకుండా యాగం చేస్తుంటే అగ్నిహోత్రుడా, నువ్వు బుద్ధి లేకుండా హవిస్సు పుచ్చుకుంటున్నావా అని బలవంతంగా ఇలా నోరు నొక్కి పెట్టి పట్టుకుని ఆ నాలుకలు 7 నాలుకలు లాగి పట్టుకుని కొండ నాలుకల వరకు కోసేశాడు. 3 అగ్నిహోత్రాలకి కొండ నాలికల వరకు 7 నాలుకలు కోతబడినటువంటి క్షేత్రం ఏది అంటే దక్షారామం. అగ్నిహోత్రము యొక్క 7 నాల్కలు నేలబడినటువంటి క్షేత్రం. కాబట్టి ఎచ్చోట ముచ్చిచ్చు 7 నాల్కలు కొండనాల్కల వరకు కోతవడియే. ఎచ్చోట ఎచ్చోట నులివేడి ఎండ పండులు రాల పూషార్కదంతంబు బోసివడియే. పూష అన్న పేరుతో బాలార్కుడు అంటారు. బాలసూర్యబింబం ఉంటుంది. ఆ ప్రాతకాలంలో బాలసూర్యుడు వచ్చాడనుకోండి, వేడి చాలా విపరీతంగా ఉండదు. ఏదో నులివేడి అంటారు చూడండి, కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది. ఆ గోరువెచ్చగా ఉండేటటువంటి నులివేడి తగిలేటట్టుగా ఉండేటటువంటి బాలార్కుడు, ఆ బాలసూర్యుడు దక్షయజ్ఞానికి వచ్చాడు. దక్షయజ్ఞానికి వచ్చి కూర్చున్నాడు. చూశాడు వీరభద్రుడు, నువ్వు కూడా వచ్చి కూర్చున్నావా ఇక్కడ అని ఆయన నోరు గట్టిగా దవడలు నొక్కి పెకలించి ఆయన నోట్లో ఉన్నటువంటి పళ్ళన్నీ పీకేసి కింద పడేశాడు. పూషార్కదంతంబు బోసివడియే. ఆ పూష అని పేరు కలిగినటువంటి బాలసూర్యుడి నోటిలో ఉన్నటువంటి పళ్ళన్నీ రాలిపోయినటువంటి క్షేత్రం దక్షారామం. అప్పటి నుంచే సూర్యనారాయణమూర్తికి పాయసాన్నం నైవేద్యం, తేలిగ్గా తింటాడని. కాబట్టి ఎచ్చోట నులివేడి ఎండపండులు రాల పూషార్కదంతంబు బోసివడియే. అలాగే దక్షుడెచ్చోట పొట్టేలు తలధరించే. ఆయన గొప్ప తపస్సు చేశాడు దక్ష ప్రజాపతి. మిగిలిన వాళ్ళనందరినీ పడగొట్టగలిగారు కానీ దక్ష ప్రజాపతిని పడగొట్టడం అంత తేలిక కాదు. అందుకే వీరభద్రుడు ఏం చేశాడంటే ఆ దక్ష ప్రజాపతి యొక్క గుండెల మీద మోకాలు అంచి ఆయన తలకాయని గిరగిరగిరగిరగిర తిప్పి ఊడబెరికి ఆ యజ్ఞగుండంలో బారేశాడు. అది ఆ యజ్ఞంలో దగ్ధమైపోయింది. దగ్ధమైపోతే మొండెం ఒక్కటే మిగిలిపోయింది. తర్వాత బుద్ధి తెచ్చుకున్నటువంటి దక్ష ప్రజాపతి దక్షిణామూర్తిగా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పరమశివుణ్ణి వెళ్ళి ధ్యానం చేసి ఆరాధించాడు. మళ్ళీ భోళాశంకరుడు కనుక ఎంత కోపం వచ్చిందో అంత తేలికగా అనుగ్రహించగలిగినవాడు. వాగర్ధ వివసంపృక్తవు ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని పేరు. ఆయన లోకములన్నిటికీ కూడా తండ్రి కనుక, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు కనుక
ఇంతలో కోపం వస్తే అంతలో వదిలిపెట్టేయగలిగినటువంటి వాడు కనుక నిజానికి పరమశివుడికి కోపం రావడం అనేటటువంటి మాట ఉండదు. మీరు బాగా తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ మాట నేను చెప్పడం కాదు, వేదం చెప్పింది ఆయన గురించి. ఆయన గురించి చెప్తూ ఒక మాట చెప్పింది. సదాశివాయ అంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరూపాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ అంటారు. సదాశివాయ. అలాగే శంకరుడి గురించి పంచబ్రహ్మమంత్ర పఠనం అని చెప్పి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అని పంచబ్రహ్మమంత్రాలను చదువుతారు. ఆ పంచబ్రహ్మమంత్రాలు చదివినప్పుడు కూడా ఆయన గురించి ఒక మాట చెప్తారు. సమస్త విద్యలకు ఆలవాలము నువ్వే అని ఆయన గురించి చెప్తూ, అటువంటి వాడివైనటువంటి ఓ శివ సదాశివాయ అని పిలుస్తారు ఆయన్నొక్కడిని. సదా బ్రహ్మాయ అన్న మాట లోకంలో లేదు, సదా విష్ణు అన్న మాట లోకంలో లేదు, సదాశివ ఉంది లోకంలో. అందుకే సదాశివ శాస్త్రి గారని దక్షిణ దేశంలో చాలామంది సదాశివ అని పేరు పెట్టుకుంటారు. శివ అంటే మంగళప్రదుడు, శివ అంటే శుభములనిచ్చువాడు, శివ అంటే క్షేమంకరుడు, శివ అంటే ఎప్పుడూ అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాడు తప్ప ఎప్పుడూ ఎవ్వరిని పాడు చెయ్యని వాడెవరుంటాడో ఆయనకే శివ అని పేరు. ఎప్పుడో ఒకప్పుడు చేస్తుండడం కాదు, ఎప్పుడూ అవతల వారి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే చూసేటటువంటి వాడెవరున్నాడో ఆయనకే సదాశివ అని పేరు. అందుకే మీరు చూడండి, అసలు లోకంలో మనుష్యులు కాదు, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని చూడగలిగిన వాడెవరంటే ఆయన ఒక్కడే. అందుకే ఆయన దగ్గరే 3 కన్నులుగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురు ఉంటారు. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటారు. సూర్యుణ్ణి ఒక నేత్రంగా పెట్టుకుని కాలాన్నంతటినీ కదపగలిగినటువంటి వాడు ఆయనే. సూర్యుడి ద్వారా లోకానికి వేడిని వెలుతురిని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. పగటిపూట వేడి చేత తప్పించినటువంటి ప్రపంచానికి రాత్రివేళ చంద్రుడనబడేటటువంటి కంటి ద్వారా తాపోపశాంతిని కల్పిస్తూ చల్లతనాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. చంద్రుడనేటటువంటి కంటి ద్వారా అమృతాన్ని లోకమునకు పంచిపెట్టి ఓషధులు తయారయ్యేటట్టుగా చేసి మళ్ళీ మళ్ళీ మనం తినడానికి కావలసినటువంటి అన్నము సృజింపబడడానికి కారణమైనటువంటి వాడు ఆయనే. రోగములు పోవడానికి కావలసినటువంటి ఓషధులను ఇచ్చేటటువంటి వాడు ఆయనే. మనం అన్నం వండుకు తినడానికి కావలసినటువంటి అగ్నిహోత్రాన్ని కానీ, ధర్మచక్రం తిరగడానికి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సులు ఇవ్వడానికి కావలసినటువంటి అగ్నిగా యజ్ఞకుండంలో నిలబెట్టడానికి అవసరమైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి హవ్యవాహనుణ్ణి ఇచ్చినటువంటి వాడు కానీ, పితృకర్మ చేసినప్పుడు కవ్యాన్ని ఇవ్వడం కోసమని చెప్పి అగ్నిని మనకి అందించినటువంటి వాడు కానీ, ఈ 3 రకాలైనటువంటి అభ్యున్నతులను అగ్నిరూపంగా మనకి అనుగ్రహిస్తున్నవాడు కానీ పరమశివుడే. అందుకే ఆయన శివ అంటే ఎప్పుడూ మంగళములను చేస్తుండేటటువంటి వాడు, ఎప్పుడూ శుభములను మాత్రమే చేస్తుండేవాడు తప్ప అసలు అశుభం చెయ్యడం అనేటటువంటి మాట తెలియనటువంటి వాడెవరో ఆయనని శివ అంటారు. అటువంటి శివ ఎప్పుడో చేసేవాడు కాదు, ఎప్పుడూ శివ. అందుకని సదాశివ. సదాశివుడికి కోపం ఉండదు. కానీ మరి కోపం ఎందుకు వచ్చింది అంటే లోకాన్ని నిగ్రహించడానికి కోపం వచ్చినట్టు నటిస్తాడు. నాన్నగారు లేని కోపం తెచ్చిపెట్టుకుని కోపాన్ని నటించి పిల్లల్ని ఒక మార్గంలో పెట్టినట్టే శంకరుడు కూడా అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి కోపాన్ని నటిస్తాడు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. నువ్వు సదాశివుడవయా అని వేదం కీర్తించింది ఆయన్ని. అటువంటి సదాశివుడైనటువంటి పరమాత్మకి నిజంగా కోపం వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కానీ లోకానికి ఒక పాఠం నేర్పుతూ ఉంటాడు. అందుకే ఆ వీరభద్రుడు వచ్చి ఆ దక్ష ప్రజాపతి యొక్క తలని గిరగిర తిప్పి కంఠం నుంచి ఊడబెరికి అగ్నిహోత్రంలో పడేసి దగ్ధం చేసేశాడు. దగ్ధం చేసేస్తే యజ్ఞం పూర్తిగా జరగడం ఆగిపోయిన తరువాత
మళ్ళీ వెళ్ళి దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి శంకరుడి దగ్గర దక్ష ప్రజాపతి యొక్క జీవుడు ఏడ్చి క్షమాపణ చెప్పి ప్రార్థన చేస్తే అనుగ్రహించి గొర్రె యొక్క తలకాయని నీకు ఇస్తున్నానయా, ఇక పైన గొర్రె తలకాయ పెట్టుకో అని అనుగ్రహించాడు. అందుకే దక్షుడెచ్చోట పొట్టేలు తలధరించే. దక్షారామ క్షేత్రంలోనే దక్ష ప్రజాపతి శివుడి మీద ద్వేషాన్ని విడిచిపెట్టి శివుడు మహానుభావుడని తెలుసుకుని శివుడికి క్షమాపణ చెప్పి నమస్కరించి గొర్రె యొక్క శరీరాన్ని, గొర్రె యొక్క తలని తగిలించుకున్నాడు. కాబట్టి దక్షుడెచ్చోట పొట్టేలు తలధరించే చిందు వందయ్య ఎచ్చోట ఇందు అనుచు. చంద్రుడు ఆ సభకొచ్చాడు, నానా చికాకులు పడ్డాడు. అంత ఆదరించినటువంటి శంకరుణ్ణి కాదని వచ్చినందుకు పడరాని ఇడుములన్నీ చంద్రుడు పడినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. అదే మహానుభావుడు శంకరుడు చంద్రుడికి ఇచ్చినటువంటి స్థానం అంతటిది ఇంతటిది కాదు. నిజానికి చంద్రుడు ఎన్నో కళంకాలు తెచ్చుకున్నా అందరు భార్యలతో సమానంగా ఉండకుండా ఒక్క రోహిణి పట్ల ప్రేమగా ఉండి దక్ష ప్రజాపతి ఆగ్రహానికి కారణమై క్షయవ్యాధిగ్రస్తుడైన, లోకం చేత నింద పొందిన, నింద పొందినవాడైనా సరే, లోకం చేత అపహసింపబడిన వాడైనా సరే, నన్ను భక్తితో నమ్ముకున్న వాణ్ణి నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి చంద్రవంకని తీసి తలధరించినటువంటి కారుణ్యమూర్తి శంకరుడు. అటువంటి కారుణ్యమూర్తిని విడిచిపెట్టి దక్షయజ్ఞానికి తగుదునమ్మా అని వెళ్ళినందుకు పడరాని ఇడుములు పడ్డాడు వీరభద్రుడి చేతిలో. కాబట్టి చిందు వందయ్య ఎచ్చోట ఇందు ఎనుచు చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు. ఆ వీరభద్రుని యొక్క విజృంభణ ఉందే, ఇంతమందిని ఆయన దారిలోకి తీసుకొచ్చి దక్షయజ్ఞంలో ఇంతమందిని అలా ఇలా కాకుండా హింస పెట్టినటువంటి క్షేత్రం ఏదున్నదో, శంకరుడు వీరభద్రుడి ద్వారా లోకాన్ని మళ్ళీ దారిలోకి తెచ్చినటువంటి క్షేత్రం ఏదున్నదో అది దక్షారామం. అందుకే చిందు వందయ్య ఎచ్చోట ఇందు ఎనుచు చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు భీమమండలి నుండు ప్రా పెద్దమునులు. ఆ భీమమండలిలో దక్షారామంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద మునులందరూ కూడా దక్షారామం యొక్క వైభవం గురించి అన్ని విశేషాలు జరిగినటువంటి క్షేత్రము అని అంత గొప్పగా చెప్తారు. లోకంలో ఎక్కడైనా ఏదైనా ఒక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతోందనుకోండి, సాధారణంగా ఉత్సవం జరుగుతున్నటువంటి సమయంలో దేవతలు కానీ ఋషులు కానీ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి యొక్క దర్శనం కోసమని వస్తారు. కానీ దక్షారామంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. దక్షారామ క్షేత్రంలో మాత్రం మిగిలిన ఏ క్షేత్రాల కన్నా భిన్నమైనటువంటి స్థితి ఉంటుంది. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, పార్వతీ కళ్యాణం జరుగుతోందనుకోండి, కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుగుతోందనుకోండి, ఇటువంటి ఉత్సవాలు దక్షారామ క్షేత్రంలో జరుగుతున్నాయనుకోండి, ఇప్పటికీ తపశ్శక్తి కలిగినటువంటి వారికి కనపడుతుండే దక్షారామ క్షేత్రంలో గల్లు గల్లని రత్న కంకణంబులు మ్రోయ గంధవాహనుయాలు కసవునూచ్ లక్ష్మి కింగేలి లీలారవిందమ్మున కలయంపి చిలికించు కమ్మతేనే. అలాగే ఆకాశగంగయు తామ్రపర్ణియు కలిసి వలిముత్యముల రంగ వల్లి తీర్చు అధివాసనము చేయు యముని సిద్ధాంతంబు ధూమోర్ణ మహిసాక్షి ధూమగటిక సప్త పాతాళ నాగేంద్ర చంద్ర ముఖులు మణిమయ దీపస్తంభములగుదురు సోమమకుటినిగారాబు జ్యోటి అయిన దక్షవాటిక మహోత్సవములందు. ఆ దక్షారామంలో గొప్ప గొప్ప ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయిట. ఆ తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, అటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు దక్షారామ క్షేత్రంలో దీన్ని కన్నులతో చూస్తారు అని చెప్తారు పెద్దలు.